దిస్ ప్లేస్ ఈజ్ రియల్లీ సో అమేజింగ్ గైస్. అసలు ఏదో గృహలోకి వెళ్తున్నట్టుంది. సో మచ్ రిస్కీ రోడ్స్ అండ్ సో మచ్ బ్యూటిఫుల్ రోడ్స్. ఈ రాళ్ళు ఎప్పుడు ఎక్కడి నుంచి పడతాయి అసలు తెలీదు. మూన్ మీద ఉండే స్ట్రక్చర్లా అనిపిస్తుంది అనమాట. చూస్తే ఒక పెయింటింగ్ వేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. కాళ్ళు మొక్కాలి. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి రోడ్ ట్రిప్ చెయ్యాలి. సో hi guys, welcome to the day 11 of my Ladakh trip from Hyderabad to Ladakh. ఈ రోజు మనం అనేది కార్గిల్లో. సో దిస్ ఈజ్ ద కార్గిల్ సిటీ. ఈరోజు మన డెస్టినేషన్ ఫర్ టుడే ఈజ్ లే. సో ఫైనల్లీ ఇన్ని రోజులు రైడ్ తర్వాత ఈరోజు లే రీచ్ అవ్వబోతున్నాం. మధ్యలో మనం లామాయూరు దగ్గర ఆగుదాం. లామాయూరు ఈజ్ ద ఓల్డెస్ట్ మాన్స్ట్రీ ఇన్ ద హోల్ లదాఖ్ డిస్ట్రిక్ట్ అనమాట. సి ద కార్గిల్ సిటీ, ది కార్గిల్ ఎగ్జాక్ట్ సిటీ సెంటర్ అనమాట. ఈ మార్కెట్ ఏరియాలోనే నేను నైట్ స్టే చేశా. అసలు వింటర్స్లో అయితే ఇదంతా ఇంకా మరి కంప్లీట్ మంచుతో కప్పబడి ఉంటుంది. వావ్, look at the beautiful view. Early morning. Wow, see. ఇప్పుడు మనం విలేజ్కి కంప్లీట్గా హైట్లో వచ్చాం. హైట్ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సిటీ మొత్తం. నౌ వీఆర్ ఆన్ శ్రీనగర్ లే హైవే. సో మనం ఇప్పుడు హైవే కనెక్ట్ అయిపోయాము. సీ ద బ్యూటిఫుల్ వ్యూ. ఇలాంటి ప్రదేశాలు చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఎర్త్ మీద పుట్టడం చాలా అదృష్టం చేసుకున్నాం. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్ ఇది. ఒక రోడ్ ట్రిప్ లదాఖ్లో ఖచ్చితంగా మీరు వేయండి. సో లే వచ్చి డైరెక్ట్గా లేలో మీరు బైక్ రెంట్స్ తీసుకొని ఇక్కడ దగ్గర ఏరియాలో తిరగండి చాలు. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అసలు ఎటు తిరిగిన ఒక కొత్త యూనిక్ వ్యూ అయితే మీకు కనిపిస్తుంది ఎవ్రీ టర్న్లో. చూడండి ఎంటైర్ కార్గిల్ సిటీ వ్యూ. మీకు ఇక్కడ పీపుల్ అండ్ ఇక్కడ ల్యాండ్స్కేప్స్, ఇక్కడ ఏరియా మొత్తం చూస్తే మీకు అసలు ఇండియాలో ఉన్నట్టు కనిపించదు. మనం ఏ మిడిల్ ఈస్టర్న్ కంట్రీ అటు సైడ్ వెళ్ళిపోయామని అనిపిస్తుంది. వాట్ ఏ క్రేజీ వ్యూస్. ఎక్కడ చూస్తే అక్కడ ఆగాలనిపిస్తుంది. చూస్తారు అది మొత్తం చూస్తే ఒక పెయింటింగ్ వేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. కానీ వన్ మోర్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మీకు చాలా చోట్ల అసలు 99% మీకు ఎక్కడ బ్యారికేడ్స్ కానీ అలాంటివి ఉండవు. అక్కడ రోడ్డు కానీ మైమర్చి మిస్ చేశారంటే ఇంకా డైరెక్ట్గా కింద కొండలో పడిపోవడమే. సో మచ్ రిస్కీ రోడ్స్ అండ్ సో మచ్ బ్యూటిఫుల్ రోడ్స్. ఇవన్నీ వచ్చే దారిలో చిన్న విలేజెస్ కార్గిల్ డిస్ట్రిక్ట్లో. ఇలాంటి ఏరియాలో తిప్పి కొడితే 20 ఫ్యామిలీలు 30 ఫ్యామిలీలు అలా ఉంటాయన్నమాట. సో చాలా చిన్న కమ్యూనిటీస్ వీళ్ళు ఉంటారు. నేను కానీ అసలు ఈ రోడ్ ట్రిప్ కానీ ప్లాన్ చేయకుండా అసలు రాకుండా ఉండుంటే అసలు ఎంత మిస్ అయ్యేవాడినో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. లామాయూరు 63 kilometers, లే 186. దిస్ ప్లేస్ ఈజ్ రియల్లీ సో అమేజింగ్ గైస్. అసలు ఈ ల్యాండ్స్కేప్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అసలు మామూలుగా లేవు. ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నా.
Look at the beautiful view, guys. అసలు ఈ ల్యాండ్స్కేప్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతవరకు లే ట్రిప్లో ఎక్కడ సరే ఈ టైప్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అయితే మనకు దొరకలేదు. ఇక్కడ అసలు ఎన్ని బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయంటే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవాలనిపిస్తుంది. ఇప్పటికే చాలా స్టాప్స్ తీసుకున్నా, చాలాసారి బ్రేక్స్ అయితే అయిపోయి. సో ఇంకా మనం నెక్స్ట్ డైరెక్ట్ లామాయూరు దగ్గరికి వెళ్ళిపోదాం. What a landscape, guys. Look at this. Wow. Look at it. Beautiful. Wow. See the heaven. लामायूरू 48 किलोमीटर. हाँ जरूर, मैं बोलने वाला था रुकने को आपको. Look at the view. Namikla. Now we are in 12,198 feet. ఇప్పుడు మనం ఆ పాస్, హైయెస్ట్ పాస్ నుంచి అలా దిగుతున్నాం. గైస్ ఇక్కడికి కార్గిల్ డిస్ట్రిక్ట్ ఫినిష్డ్. మనం ఇప్పుడు లే డిస్ట్రిక్ట్లోకి వచ్చేసాము. ఎగ్జాక్ట్ క్లిప్కి స్ట్రైట్గా ఉన్నాము. Now we are in 13,479 feet height from sea level. The Fotula Pass. Just నేను ఫోర్టులా పాస్ క్రాస్ చేసా. అసలు అక్కడ ఆగి ఫొటోస్ అవి తీసుకొని చాలా చిల్గా వెళ్ళాలన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ బ్రీత్ షార్ట్నెస్ అయితే వస్తుంది. బ్రీతింగ్ అంత ప్రాపర్గా, అంటే చిన్న మన స్ట్రెయిన్ అయినా సరే ఎక్కువ ఆవేశపడిపోదాం అనమాట. ఎక్కువ మాట్లాడినా కూడా లైక్ రన్నింగ్ చేస్తే ఎలా ఆవేశం వస్తుంది అలా అనమాట. జస్ట్ నేను బైక్ కాస్త ముందుకు పెట్టినా నాకు చాలా టైర్డ్ అనిపించింది. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది మూన్ ల్యాండ్. ఈ కార్గిల్ టు లే మధ్యలో ఈ మూన్ ల్యాండ్, మ్యాగ్నెటిక్ హిల్ అండ్ లామాయూరు మానిస్ట్రీ, మూడు చాలా చూడదగ్గ ప్లేసెస్. మూన్ ల్యాండ్ వ్యూ అనేది ఏంటంటే ఒక మూన్ మీద ఉండే స్ట్రక్చర్లా అనిపిస్తుంది అనమాట. అక్కడ ఉండే ల్యాండ్స్కేప్స్ అవన్నీ, ఆ సీనరీస్ అన్నీ. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అది మూన్ ల్యాండ్. యాక్చువల్లీ మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్తే ఇంకా మంచి వ్యూ మనకు వస్తుంది. ఇది యాక్చువల్లీ టాప్ నుంచి చూసేందుకు ఒక వ్యూ పాయింట్ అంతే. यही है ना रास्ता, यही है. यही रास्ता है. కంప్లీట్గా ఫుల్ మనం డౌన్ ఏరియాలో దిగుతున్నాం. ఇక్కడ మట్టి కూడా ఉంది. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదంతా అక్కడి నుంచి అంతా మూన్ ల్యాండ్ అంటారు.
spent a nice time here guys. Back to the highway. ఇంకా ఇక్కడ పర్లేదు, అట్లీస్ట్ కొద్దిగా రోడ్ అయినా ఉంది. మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేసెస్లో ఇలాగే ఉంటుంది, కానీ అసలు రోడ్డే ఉండదు. మొత్తం ఇవ్వండి మట్టి రాళ్ళే ఉంటాయి. సో అవన్నీ క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఆ కింద ఉన్నది అదే మానస్ట్రీ, లామాయూరు మానస్ట్రీ. లుక్ అట్ ద మానస్ట్రీ వ్యూ. మనం ఇప్పుడు ఆ మానస్ట్రీ ముందు నుంచే అలా వెళ్తాం అన్నమాట. కింద ఉంది నేషనల్ హైవే. See the monastery guys. Yes, this is the లామాయూరు మానస్ట్రీ. కాసేపు ఆగా ఇక్కడ మానస్ట్రీ లోపలంతా చూసి మళ్ళీ బయటకు వచ్చాం. ఇప్పుడు డైరెక్ట్ మధ్యలో మ్యాగ్నెటిక్ హిల్ అని ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ ఒక బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్ లేకుంటే లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వ్యూ, మ్యాసివ్ మౌంటైన్స్. అసలు డ్రోన్ షాట్స్లో మీరు చూస్తారు కదా, చాలా బాగుంటుంది. లెట్స్ కంటిన్యూ అవర్ రైడ్. ఈ మానస్ట్రీ 1000 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన మానస్ట్రీ. అంటే ఒకసారి చూడండి, 1000 years బ్యాక్ అసలు ఈ ఏరియాలో అసలు రావడానికి వాళ్ళు ధైర్యం చేస్తారా? ప్రజెంట్ 2023లోనే ఇది ఇలా ఉందంటే 1000 years బ్యాక్ అది అలా కన్స్ట్రక్షన్ చేశారంటే ఆలోచించండి, అసలు అది మామూలు విషయం. దిస్ ఈజ్ ద మూన్ ల్యాండ్ క్లోజెస్ట్ వ్యూ. ఇది get the so risky roads. ఈ రాళ్ళు ఎప్పుడు ఎక్కడి నుంచి పడతాయి అసలు తెలీదు. దరిద్రం ఉంటే పడతాయి వస్తే మనం దరిద్రం అనుకోవాలి. ఇంకా అసలు ఇక్కడ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, కాళ్ళు మొక్కలు చూసారు. అసలు ఈ కొండలు ఏంటి ఈ మధ్యలో, అసలు రోడ్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు? ఏదో గృహలోకి వెళ్తున్నట్టు ఉంది, అలా ఉంది ఇక్కడ. సరే ఈ కొండల్ని ఎలాగ కట్ చేసి చేశారో. ఇట్లా ఒక్కసారైనా ఇలాంటి రోడ్ ట్రిప్ చెయ్యాలి. అప్పుడే అసలు మనిషి అనేవాడు ఎంత చిన్నవాడు అర్థమవుతుంది మనకి. కానీ అదే మనిషి ఇవన్నీ తయారు చేశాడు రోడ్స్. బట్ మనిషి ఎంత చేసినా నేచర్ ముందు చాలా చిన్నవాడే ఎప్పటికీ. చూడండి, మనం జస్ట్ ఇక్కడ రూట్ కట్ చేసాం అంతే, కానీ ఆ కొండను కదిలించలేం కదా. చూసారా, చిన్న రాయి చిన్నది ఇంత ఉంది. అదంత హైట్ నుంచి పడితే ఎంత హాఫ్ టన్నెలింగ్. ఇక్కడ ఫోన్ నెంబర్ బైక్ నెంబర్ రాయాలి, రాసేసి నౌ వి ఆర్ గోయింగ్. జస్ట్ ఎంట్రీ అనమాట. ఇలా కొన్ని డిస్ట్రిక్ట్స్ దగ్గర మనకి ఆపి ఫోన్ నెంబరు అవి రాయమంటారు. యాక్చువల్లీ లే డిస్ట్రిక్ట్ గైస్ నా ఇక్కడ జస్ట్ లే బోర్డర్ క్రాస్ ఉంది. వాళ్ళు జన్స్కార్ నుంచి వస్తున్నారు, అక్కడ దారిలో కలిసి మాట్లాడాం. షూటింగ్ స్టోన్స్ ఏరియా అంటే ఈ ఏరియాలో రాళ్ళు పడుతూ ఉంటాయి, కొద్దిగా కేర్ఫుల్గా చూసుకునే వెళ్ళమని రాస్తున్నారు అక్కడ. ఎప్పుడు గూగుల్ ఎర్త్లోని జూమ్ చేసి నేను చూడటం అంతే, కానీ డైరెక్ట్గా ఇలా చూస్తానని త్వరగా అనుకోలేదు. రియల్లీ బ్యూటిఫుల్.
గూగుల్ ఎర్త్లో కూడా మీకు క్లియర్గా 3D వ్యూస్లో కనిపిస్తాయి ఈ మౌంటైన్స్. నౌ సడన్లీ క్లైమేట్ హ్యాస్ చేంజ్డ్. వీఆర్ 30 kilometers టు లే అండ్ ఆల్మోస్ట్ సన్సెట్ అయితే అయిపోయింది. దానికి తోడు ఈ మబ్బులు అవి, ఎనీ టైం వర్షం కూడా పడే ఛాన్స్ ఉంది. మనాలి వెళ్ళడానికి షార్ట్ కట్. సో లుక్ ఎట్ ద వ్యూ. ది సంగం వ్యూ పాయింట్ 1657 feet హైట్. ఇక్కడ చూసారా సంగం, ఎందుకంటే ఇక్కడ మీకు 2 కలర్స్, ఇది వేరే రివర్ వేరే రివర్ 2 కలిసి మిక్స్ అవుతాయి. సో అందుకని ఇక్కడ సంగం అనే దీని పేరు పెట్టారనమాట. దిస్ ఈజ్ మ్యాగ్నెటిక్ హిల్. గాలి మాత్రం చాలా హెవీగా వస్తుంది, చల్ల గాలి. మౌంటైన్ బీచ్ గైస్, వి ఆర్ అబౌట్ టు రీచ్ లే. ఒక 2-3 kilometers. ఆల్రెడీ లేలోనే ఉన్నాం, లే సిటీలోనే. సో సెంటర్లోకి వెళ్ళడానికి ఒక 2-3 kilometers ఉంది. అసలు ఆర్మీ బేస్ క్యాంప్ అయితే చెప్పాల్సిన లేదు, ఏదో హాలీవుడ్ మూవీలో ఉన్నట్టుంది. ఇక్కడ ఆర్మీ బేస్ క్యాంప్ మాత్రం పర్మనెంట్ బేస్ క్యాంప్స్ ఇవి. ఈ లే సిటీ మొత్తంలో సగం సిటీ మొత్తం ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయి, ఆర్మీ బేస్ క్యాంప్ ఉంటుంది. సో గైస్, వి ఫైనల్లీ రీచ్ టు లే సిటీ సెంటర్కి వచ్చేసాము. ఇప్పుడు లే మార్కెట్కి వెళ్తాం. లే మార్కెట్ దగ్గర రూమ్ చూడడానికి. సో నా ముందున్న స్కూటీ కూడా రూమ్ చూపిస్తా అన్నాడు, ఆడితే రూమ్ ఉందట. చాలా బ్యూటిఫుల్ హోటల్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఖచ్చితంగా లే సిటీ మొత్తం తిరగాలంటే ఖచ్చితంగా 2 రోజులు అయితే కావాలి మినిమం. ఇక్కడ హోటల్స్, అన్ని బిల్డింగ్స్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. ఆ విండోస్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, ఎవ్రీథింగ్.